హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మోటివేషనల్ వీడియో టాపిక్ మీరు ఆల్రెడీ టైటిల్లో చూసే ఉంటారు. థాట్ ఫ్యాటిగ్. ఈ పదం నిజంగా ఇంగ్లీష్లో ఉందో లేదో తెలియదు. ఉన్నది నేనన్న ఉద్దేశంలో మీనింగ్ ఉందో లేదో మనకు తెలియదు. నేను ఏ ఉద్దేశంతో ఈ పేరు పెట్టాననేది మీకు ఈ వీడియో చూసిన తర్వాతే అర్థమవుతుంది, చాలా వీడియోస్ లాగా. సో థాట్ ఫ్యాటిగ్ ఏంటి? థాట్ ఫ్యాటిగ్ అంటే ఇది చెప్పే ముందు కొంచెం ఇంజనీరింగ్ స్టైల్లో చెప్తాను దీన్ని. నార్మల్ మన సివిల్ ఇంజనీరింగ్లో ఈ ఫ్యాటిక్ స్ట్రెంత్ అనేది మనకు బాగా పరిచయం ఉన్న పదమే. ఏంటంటే ఏదైనా ఒక బాడీ ఒక పర్టికులర్ స్ట్రెస్ అప్లై చేసినప్పుడు ఫెయిల్ అవ్వకపోయినా సరే అదే స్ట్రెస్ని మళ్ళీ అప్లై చేస్తే ఫెయిల్ అయిపోతుంది అనే ఒక కాన్సెప్ట్ మనకు. ఇది మనకు పర్టికులర్గా ట్రాన్స్పోర్టేషన్లో చాలా కామన్గా వాడేది. జనరల్గా ట్రాన్స్పోర్టేషన్లో మనము 2 మిలియన్ సైకిల్స్ అనే ఒక స్టాండర్డ్ తీసుకుంటాం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అయిన ఫ్యాటిక్కి. అంటే ఏదైనా ఒక స్ట్రెస్ 20 లక్షల సార్లు అప్లై అయితే యాక్చువల్గా దానికి ఆ స్ట్రెస్ హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉన్నప్పటికీ అన్నిసార్లు రిపీటెడ్గా అప్లై చేయడం వల్ల తక్కువ స్ట్రెస్కి అది ఫెయిల్ అయిపోతుంది. ఇది మనకు తెలిసిన ఫ్యాటిక్. సో అంటే అది మనం జనరల్గా ఫ్యాటిక్ స్ట్రెంత్ అనేది మాట్లాడాలంటే 2 మిలియన్కి మాట్లాడతాం. అదే 3 మిలియన్ టైమ్స్ అప్లై చేస్తే ఇంకాస్త తక్కువ స్ట్రెస్కే అది ఫెయిల్ అయిపోవచ్చు. అలా మనం లిమిట్ వాల్యూ పెంచే కొద్దీ తక్కువ స్ట్రెంత్కి అది ఫెయిల్ అయిపోతుంటుంది. ఇన్ఫినిటీ టైమ్స్ వరకు అప్లై చేసినా ఫెయిల్ అవ్వని ఒక స్టాండర్డ్ వరకు తగ్గుతూ ఉంటుంది. అది ఎండ్యూరెన్స్ లిమిట్ అని పెట్టుకుంటాం మనం, రైట్? సో ఫ్యాటిక్ స్ట్రెంత్ కాన్సెప్ట్ ఇది. అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. జనరల్గా సివిల్ కాకుండా అదర్ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి వాట్ ఈజ్ ఫ్యాటిక్ స్ట్రెంత్ అంటే తక్కువ స్ట్రెంత్లో కూడా ఫెయిల్ అవుతూ ఉంటుంది. నార్మల్ భాషలో చెప్తాను మీకు. సపోజ్ ఇప్పుడు నా తల మీద ఒక వాటర్ డ్రాప్లెట్ పడింది అనుకోండి, వర్షంది. నాకేం అనిపించదు అసలు అది, అరే మనం ఇది హ్యాండిల్ చేయలేనిదా, మనకేమైనా నొప్పి ఉంటుందా అని మనం అనుకుంటాం. కానీ అలాంటి నీటి బొట్టు కొన్ని సంవత్సరాల పాటు పడుతూ ఉంటే ఆ వాటర్ డ్రాప్లెట్కి మన తల లోపలికి పెనట్రేట్ అయ్యి లోపలికి వెళ్ళిపోయేంత పవర్ వస్తుంది అనమాట. ఎందుకంటే మన తల వీక్ అయిపోతుంది రాను రాను. అంటే ఒక వాటర్ డ్రాప్లెట్కి ఏదో మనం పైనుంచి ఏదో ఒక మేకు పడితే దిగిపోయినట్టు దిగిపోతుంది వాటర్ లోపలికి. అంటే ఇనీషియల్గా నీకు అసలు అదొక స్ట్రెస్సే కాదు, అదొక లోడే కాదు అన్నట్టు అనిపిస్తుంది. కానీ కంటిన్యూగా అదే అప్లై చేస్తూ ఉన్నామనుకోండి, ఆటోమేటిక్గా మన బాడీ వీక్ అయిపోయి తక్కువ స్ట్రెస్కే ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఈ కాన్సెప్ట్ని మెటీరియల్స్కి ఫ్యాటిక్ స్ట్రెంత్ అంటూ ఉంటాం అనమాట. ఇది థాట్స్లో కూడా ఉంటుంది ఫ్యాటిక్. జనరల్గా ఇంగ్లీష్లో ఫ్యాటిక్ అనేది బ్రెయిన్ రిలేటెడ్ ఎలా ఉంటుందంటే పని చేయడానికి ఇష్టం లేని ఆ సిచ్యువేషన్లో వస్తుంది. బట్ నేను మాట్లాడేది మన ఇంజనీరింగ్ రిలేటెడ్ ఫ్యాటిక్. ఓకే, కంటిన్యూస్గా ఒకటే స్ట్రెస్ అప్లై చేస్తే ఫెయిల్ అవుతూ ఉంటామని. ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు ఎవరైనా ఏదైనా సార్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని అడిగారు అనుకోండి, ఏమో అండి నాకు ఐడియా లేదు అని చెప్తాను ఫస్ట్ టైం. దానికి కూడా ఒక సైకిల్ లిమిట్ ఉంటుంది. 100, 50, 30, 200 ఏదో నెంబర్ ఉంటుంది. తర్వాత నేను బర్స్ట్ అయిపోతా, అలా ఏదో ఒకటి అనేస్తూ ఉంటా ఆటోమేటిక్గా. సో అంటే ఆ ఎండ్యూరెన్స్ అనేది పెంచుకునే ప్రయత్నం చేయడం తప్ప నేనేమి సాధువుని కాదు. ఎన్నిసార్లు అడిగినా ఒకేలాగా సమాధానం చెప్పడానికి నేను కూడా హ్యూమన్ బీయింగ్నే. కాబట్టి ఈ టాపిక్ అసలు మోటివేషన్లోకి ఎక్కడికి వస్తుంది అంటే, ఇప్పుడు చాలామంది ఇప్పటికీ మన ఏడబ్ల్యూ రిజల్ట్ కానీ, ఏఈ రిజల్ట్ కానీ, ఏపీపీఎస్సీ వాళ్ళు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని కానీ వాటెవర్. ఇదనే కాదండి, ఇంకొంతమంది సార్ నాకు లవ్ ఫెయిల్యూర్ వచ్చింది, ఇప్పుడు మీరు మోటివేట్ చేయండి అని ఫోన్ చేస్తారు. చాలామందికి చెప్పాను, మీరు ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నేను హెల్ప్ చేయలేను. యాక్చువల్గా మీరు ముందు నుంచి ఫాలో అవుతుంటే మీ థాట్ ప్రాసెస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది హ్యాండిల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫోన్ చేసి మోటివేట్ చేయండి సార్ అంటే అది పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే ఆ టైంలో మీ బ్రెయిన్ ఎవరి మాట వినదు. సరే, ఇది సో దెర్ ఆర్ సో మెనీ సిచ్యువేషన్స్. రిజల్ట్ గురించి కావచ్చు, ఒక థాట్ మిమ్మల్ని వదలకుండా ఏ పని చేయకుండా వెంటాడుతూ ఉంటుంది కదా. సో ఇనీషియల్గా ఈ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనే థాట్ మీకు ఎటువంటి స్ట్రెస్ క్రియేట్ చేసి ఉండదు. మీరు కూడా వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చు, రిజల్ట్ ఎప్పుడు వస్తుందా, ఓ వారం తర్వాత ఇంకా రావడం లేదేంటి. ఇలా ఈ థాట్ ప్రాసెస్ అనేది కంటిన్యూగా యాక్ట్ అవ్వడం ద్వారా మిమ్మల్ని బర్స్ట్ చేయగలదు. అది మిమ్మల్ని డిప్రెస్ చేయగలదు, మీకున్న స్ట్రెంత్ అంతా కోల్పోయేటట్టు చేయగలదు. దానికి కారణం ఆ థాట్ పవర్ఫుల్ అయిన థాట్ కాదు, ఆ థాట్ కంటిన్యూగా మీ మీద అటాక్ అవ్వడం వల్ల మీరు వీక్ అయిపోతున్నారు. ఈ ప్రాసెస్ని స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో ఫ్యాటిక్ స్ట్రెంత్తో నేను పోలుస్తున్నాను అనమాట. ఒక థాట్ని
మీరు వదలకుండా పట్టుకుంటే మీకు తెలియకుండా మీరు చాలా వీక్ అయిపోతారు, మెంటల్లీ చాలా వీక్ అయిపోతారు. ఇదే మీ లైఫ్లో అల్టిమేట్ కష్టం ఏం కాదు. రేపు ఫ్యూచర్లో మీరు చేయని తప్పుకు మీరు బలై పోలీస్ స్టేషన్లో కూడా పడవచ్చు. గవర్నమెంట్లో ఎన్నో జరుగుతూ ఉంటాయి. అప్పుడు మీకు అనిపిస్తుంది, అరే జాబ్ పోయినా పర్వాలేదు, ఈ కేసు నుంచి బయటపడితే చాలు అనే రోజు రావచ్చు. ఏ జాబ్ కోసం అయితే నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ జాబ్ పోయినా పర్వాలేదు అనే రోజు నీకు రావచ్చు జీవితంలో. ఎవరికి తెలుసు అది? సో ఇదేం నీకు అల్టిమేట్ కష్టం నువ్వు అనుకోవద్దు. రేపు నువ్వు చేయని తప్పుకు నువ్వు సంతకం పెట్టి ఆడిట్ ఎప్పుడు వస్తుందో, విజిలెన్స్ ఎప్పుడు వస్తుందో అని భయపడుతూ జాబ్ చేసే రోజు రావచ్చు. నువ్వు సైన్ చేసిన ట్యాంకో, వాటర్ ట్యాంకో, రోడ్డో ఏదో ఒకటి కూలిపోవడమో ఇంకోటి ఏదో జరగడమో జరుగుతుంది. అప్పుడు ఎలా ఉంటుంది నీ థాట్ ప్రాసెస్? నాకు కొంతమంది ఏడబ్ల్యూస్ కూడా సార్ ఇట్లా రీఎన్ఫోర్స్మెంట్ ఇట్లా తప్పు ఉంది, నాకు తెలుసు తప్పని, కానీ ఇక సీనియర్స్ ప్రెషర్ మీద నేను అప్రూవ్ చేసినా సార్ ఇప్పుడు ఈ ట్యాంక్ ఉంటుందా, ఏమైనా క్రాక్స్ వస్తాయా, ఏదైనా పిల్లర్ పడిపోతుందా అని భయపడుతూ అడుగుతూ ఉంటారు చాలామంది. చెప్తూ ఉంటాను, ఇక ఏ స్టేజ్లో నువ్వు క్రిటికల్గా ఉండాలి, ఏ స్టేజ్లో స్ట్రిక్ట్గా ఉండాలి అనేది చూసుకోవాలి. కొన్ని చోట్ల ఎవరు చెప్పినా వినకూడదు, కానీ ప్రతి చోట నువ్వు స్ట్రిక్ట్గా ఉన్నావు అంటే నీకు లైఫ్ అనేది ఉండదు. సో వాళ్ళకు కూడా కొన్ని చోట్ల వదిలేయాలి, కొన్ని చోట్ల పట్టుకోవాలి. అది విత్ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది మీకు కూడా. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే బేసిక్గా మన మెంటాలిటీలో ఈ థాట్ ఫ్యాటిక్ నుంచి బయటపడడం అనేది అలవాటు చేసుకోవడం చాలా చాలా అవసరం అండి. స్వామి వివేకానంద లైఫ్ స్టోరీలో ఒక చిన్న సీన్ చెప్తాను మీకు. నేను ఎప్పుడైనా బాగా అలసిపోయినా అన్నప్పుడు ఎక్కువ గుర్తు చేసుకుంటూ ఉంటాను ఆ సీన్ని. స్వామి వివేకానంద ఒకరోజు ఏదో పని మీద అలా నడుస్తూ చాలా చాలా దూరం నడిచి తన ఒంట్లో ఉన్న శక్తి అంతా అయిపోయింది, ఇంకా కంప్లీట్గా ఇంకా నా ఒంట్లో శక్తే లేదు అని అనుకుని ఒక చోట కూర్చుంటాడు. ఇంకా ఇల్లు దగ్గరలోనే ఉన్నప్పటికీ ఆ కొంచెం దూరం కూడా నేను ఇంకా నడవలేను, నాకు శక్తి లేదు, అరే పక్కనే ఇల్లున్నా కూడా ఆ ఇంటికి వెళ్ళే శక్తి కూడా లేదు, నాకు అయిపోయింది శక్తి అనుకుని కూర్చుని కొద్దిసేపు అలా కళ్ళు మూసుకుని ఆలోచించిన తర్వాత మళ్ళీ తనకు ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఆ రోజు తను అనుకుంటాడు, అలసట అనేది ఒక మనిషికి చాలా టెంపరరీ విషయము, మనలో ఎంతో ఎనర్జీ ఉంది, ఇంకా ఒక చిన్న బ్రేక్ అనేది ఇస్తే ఆటోమేటిక్గా మనకు ఎనర్జీ అనేది వస్తుంది అని తను రియలైజ్. అంటే ఒక మనిషి పర్మనెంట్గా ఎనర్జీ అయిపోవడం అనే కాన్సెప్ట్ ఉండదు ఒక మనిషిలో. బేసిక్గా ఎంత అలసిపోయినా తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు అనే ఒక విధంగా ఉంటుంది అనమాట ఆ సీన్. నేను కూడా ఎప్పుడైనా పూర్తిగా అలసిపోయినా మనలో ఇంకా ఎనర్జీ ఉంది, ఇది టెంపరరీనే, మనం ఈ పని చేయగలము అన్నట్టుగా గుర్తు చేసుకుంటూ ఉంటాను నేను ఎప్పుడప్పుడు ఆ పనిని. అంటే అదే ఈ ఫ్యాటింగ్ అని ఎందుకు చెప్తున్నా అంటే అదే అలా కంటిన్యూగా నడవడం వల్ల, బ్రేక్ లేకుండా నడవడం వల్ల మనకున్న శక్తి కంటే మన శక్తి యాక్చువల్గా చాలా తగ్గిపోతుంది. ఒక అడుగు కూడా వేయలేనంత శక్తి తగ్గిపోతుంది. కానీ ఒక చిన్న బ్రేక్ ఇవ్వగానే మన ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. సో ఇది ఇలా చేయాలి అంటే బ్రేక్ ఇవ్వాలి. ఫ్యాటిక్ని మనం ఎప్పుడు తట్టుకోగలము అంటే కంటిన్యూ లోడ్ ఏదైతే పడిందో దాని నుంచి క్రీప్ రికవరీ టైం ఇవ్వాలి దానికి. ఈ రికవరీ టైం ఇవ్వాలంటే మీరు ఏదో ఒక టూర్కి వెళ్ళిపోయి ఆ టూర్లో కూడా అలా ప్లేస్ని చూస్తూ ఏడబ్ల్యూ రిజల్ట్ ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటే తగ్గదండి అది. యూ హ్యావ్ టు కంప్లీట్లీ గో అవే ఫ్రమ్ ద థాట్. ఓకే, సో అదే రాసే కింద గివ్ బ్రేక్ టు థాట్ అని. అసలు ఆ థాట్ మీ మైండ్లోకే రాకూడదు. కంప్లీట్గా మీ ఇంట్లో పనులు చేసుకోండి, ఇంకేదైనా చేసుకోండి. నేను ఒక్కొక్కసారి ఏం చేస్తాను తెలుసా, మీకు ఇది ఉపయోగపడుతుందో లేదో, నేను నా బ్రెయిన్ని చాలాసార్లు విచిత్రంగా మోసం చేస్తూ ఉంటా జస్ట్ ఒక టెంపరరీ కంఫర్ట్ కోసం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. సపోజ్ నేను ఓ సినిమాకి పోయినా, సినిమాకి వెళ్ళినప్పుడు రాబోయే ట్విస్ట్ నాకు ముందే తెలిసింది అనుకోండి, పక్కనోడు ఎంజాయ్ చేసినంత నేను ఎంజాయ్ చేయలేను. అది అరే అసలు ట్విస్ట్ కనిపెట్టడం నా బ్యాడ్ లక్ అని అనిపిస్తుంది. అరే నేను డబ్బులు కట్టి వాడు ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాడు, నేను ఎందుకు చేయలేకపోతున్నానని. సపోజ్ నేను అంత తెలివైన వాడిని కాకపోతే ఇది ఎంజాయ్ చేసేవాడిని కదా అని నేను తెలివి తక్కువ వాడిని అయితే ఈ సినిమా ఎలా చూసేవాడిని అన్నట్టు చూస్తా కొన్ని సినిమాలు. ఇది కొంచెం విచిత్రంగా ఉంటుంది, బట్ ఇట్ వర్క్స్. కావాలంటే ట్రై చేయండి. ఇప్పుడు మన సినిమా హాల్కి వెళ్ళిపోయాం, ఇక ఒక కుళ్ళు కామెడీ ఏదో ఉందండి, మనకు నవ్వురాంది, మనం ఆ టైప్ ఆఫ్ కామెడీకి నవ్వే స్టేజ్ దాటిపోయాం, అనుకోకుండా సినిమాకి పోయాం. మన థాట్ ప్రాసెస్ని తగ్గించుకోవాలి ఆ టైంలో. ఇక డబ్బులు పెట్టి కూర్చున్నాం కదా, కనీసం ఆ పైసా వసూలు చేయాలంటే కొద్దిసేపు తెలివైనోడిని కాదు అనుకున్నాను అనుకోండి, ఇది ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది. నేను రెగ్యులర్గా ఇది బాగా అప్లై చేస్తూ ఉంటాను అనమాట దీన్ని. ఆ సిచ్యువేషన్లో హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి అనేది బేసిక్ ప్రాసెస్ మనది.
ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇట్లాంటివి నేను చాలా చోట్ల చేస్తూ ఉంటాను ఇట్లాంటివి. ఇప్పుడు ఒక బస్ జర్నీ ఉందండి. ఓకే, బస్ జర్నీనో ఆటోలోనో ఎక్కడైనా పోతున్నప్పుడు నాకు చాలా విసుగ్గా, అరే ఎప్పుడు వస్తుందిరా ఈ ప్లేసు అనో, లేదా ఈ రోడ్లు ఏందిరా బాబు ఇట్లున్నాయనో అలా అనుకున్నప్పుడు నా ఎదురుగా ఎవడైనా రిలాక్స్గా, అంటే ఆల్రెడీ ఆ రూట్లో ఎప్పుడు అటు ఇటు తిరుగుతున్న వాళ్ళు, వ్యాపారం చేసుకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఎవరో అటు తిరుగుతూ అసలు అది ఒక పెద్ద విషయమే కాదు అన్నట్టుగా కూర్చుని ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది ఆ పని. దిగుతారు వాళ్ళ పని. నేనేమో చాలా చిరాగ్గా ఉంటా కదా. ఆ టైంలో నేను కూరగాయలు అమ్మేవాడిని అయి ఉంటే, ప్రతిరోజు అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడు నేను ఎలా ఆలోచించేవాడిని, అట్లా అట్లా కొన్ని విచిత్రంగా చేస్తూ ఉంటా. ఇక ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలన్న కష్టం అండి. అది నేను నిజంగా చేయాలని చేసేది కాదు. నా బ్రెయిన్ ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంచడానికి అట్లా విచిత్రమైన పనులు చాలా చేస్తూ ఉంటుంది నాకు తెలియకుండా. సో అట్లా గెట్ ఇన్ టు అదర్ షూస్ అంటారు కదా. ఎప్పుడు ఎవడు ఆనందంగా ఉంటే వాడిలాగా నేను ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఆ సిచ్యువేషన్ వరకే, అంతే. టెంపరీగా నన్ను నేను మోసం చేసుకుంటూ ఉంటాను అనమాట ఎప్పుడు. అలా ఒక విచిత్రమైన హ్యాబిట్ ఉంది నాకు. సరే, టాపిక్ డివేట్ అయిపోయినాం కదా. సో బేసిక్గా ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఇదే అండి. మన జీవితంలో ఏదైనా, అదే లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, ఏదైనా కష్టం రావచ్చు, ఏదైనా సరే ఆ స్ట్రెస్, ఆ థాట్ ఏదైతే ఉందో ఇనీషియల్గా మనకు స్ట్రైక్ అయినప్పుడు ఇది మనల్ని థాటే కదా ఏం చేయగలదు అని మనం అనుకుంటాం. కానీ ఆ థాట్ ప్రొలాంగ్గా బ్రేక్ లేకుండా వచ్చిందంటే మాత్రం మిమ్మల్ని చాలా దించేస్తుంది. అదే నేను ఒకసారి చెప్పినా కదా, అరే మనం ఇంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మనకే సూసైడ్ చేసుకోవాలి అని ఎందుకు అనిపించింది అని. అంటే మన కెపాసిటీ ఒక థాట్ అనేది కంటిన్యూగా రావడం వల్ల మనం బ్రేక్ అయిపోతాం ఒక స్టేజ్లో. దానికి కావాల్సింది ఒక్కటే అండి, చిన్న బ్రేక్ అంతే. ఆ థాట్ మన బ్రెయిన్లోకి రాకుండా ఒక బ్రేక్ కావాలి. అది ఇంట్లో అమ్మకి హెల్ప్ చేయడం కావచ్చు, బయట సినిమాలకు తిరగడం కావచ్చు, వేరే ప్లేస్కి వెళ్ళడం, ఏదైనా మీకు ఏది రిలీఫ్గా ఉంటే, లేదా ఏదైనా స్కిల్ నేర్చుకోవడం కావచ్చు, చదువుకో, ఏదైనా సరే ఆ థాట్ మాత్రం కొన్ని రోజుల పాటు మీ బ్రెయిన్లోకి రాలేదనుకోండి, మళ్ళీ మీరు వచ్చి చూడండి ఆ థాట్ మీ బ్రెయిన్కి వచ్చినా మీకు స్ట్రెస్ రాదు. మెయిన్ మీకు స్ట్రెస్ వస్తుండడానికి ప్రాబ్లం ఈ ప్రొలాంగ్ ఫ్యాటిక్. ఓకే, సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, కొత్త సంవత్సరం వస్తుంది కదా. ఈ కొత్త సంవత్సరంలో ఈ ఫ్యాటిగ్ థాట్ అనే బాధపడుతున్న వాళ్ళు ఫస్ట్ మీరు కంప్లీట్గా మర్చిపోయే ఒక ప్లేస్, వాట్ ఎవర్ యాక్టివిటీ యూ హ్యావ్, ఓకే, కొద్ది రోజుల పాటు అటు వెళ్ళండి. ఎందుకంటే రేపు అయితే రిజల్ట్ వచ్చే అవకాశం అయితే నాకు తెలిసినంత వరకు లేదు కాబట్టి, ఓకే. సో కొద్దిగా మీరు రిలీఫ్ అయ్యేటటువంటి పనులు ఏవైనా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే. మీ ఫ్యామిలీతో బయటికి వెళ్ళడమో, టెంపుల్కి వెళ్ళడమో, ఇంకా ఏదో సిట్టింగ్ వేయడమో, ఏదో ఒకటి. నేను ఇట్లా మాట్లాడకూడదు కానీ, సో ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే. సో కొద్ది రోజుల పాటు ఈ థాట్ ప్రాసెస్, అసలు ఈ థాట్ కూడా రాకుండా కొద్ది రోజులు బ్రేక్ ఇవ్వండి. మళ్ళీ తిరిగి చూడండి, అసలు ఆ థాట్ మీకు స్ట్రెస్ ఇవ్వదు. అది కంప్లీట్గా ఆ గ్యాప్లో రాకుండా చేయాలి, ఓకే. సో న్యూ ఇయర్లో, కొత్త సంవత్సరంలో మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సిన స్కిల్ ఇదండి జీవితంలో. ఏదైనా థాట్ మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ థాట్ని ఆలోచించకుండా కొద్ది రోజులు ఉండగలిగేది. మనము కొన్నిసార్లు ఏదైనా వదిలేస్తే దాన్ని తిరిగి తెచ్చుకోలేం, మన ఫ్యామిలీ రిలేషన్స్లో కావచ్చు, చాలా విషయాల్లో. కానీ ఇప్పుడు ఈ ఆలోచించే ఏడబ్ల్యూ రిజల్ట్ నువ్వు ఆలోచించినా ఆలోచించకపోయినా మారేది ఏమీ లేదు దాంట్లో. అలాంటిది కూడా నువ్వు వదిలేయలేకపోతే, నువ్వు వదిలేస్తే మళ్ళీ దొరకదు అనే సిచ్యువేషన్లో ఎలా వదిలేస్తావు నువ్వు? సో అలా వదిలేయడం నేర్చుకోండి థాట్ని, ఓకే. థాట్ని ట్యూన్ చేయడం నేర్చుకొని, ఎన్నోసార్లు చెప్పిందే అండి, ప్రపంచాన్ని గెలవడం కంటే మనల్ని మనం గెలవడం అనేది చాలా కష్టమైనది, ఓకే. సో నిన్నటి నీకంటే ఈరోజు నువ్వు బెటర్ పర్సన్ అవ్వడమే అల్టిమేట్ గోల్, ఓకే. సో ఎనీవే, ఈ వీడియో మీకు యూజ్ అయిందని ఆశిస్తూ, అండ్ హ్యాపీ న్యూ ఇయర్. మీరు ఏ రెజల్యూషన్ తీసుకున్నా సరే అది మంచిగా ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.